ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ మైథిలి, నాన్న వెళ్ళిపోయినట్టున్నారమ్మా. ఎంతో కష్టపడి ప్లాన్ చేసినా ఆ ముసలోడొచ్చి మొత్తం నాశనం చేశాడా. ఇప్పుడు అక్కడ జ్యోతిని ఎలా కొండెక్కేలాగా చేయాలి? ఎవరి గురించమ్మా పిలుస్తున్నారు? మా రామయ్య గారు వచ్చారు గురువుగారు. వేసిన తాళాలు వేసినట్టే ఉంటే రామయ్య గారు ఎలా వస్తారమ్మా? లేదండి, వచ్చారు. సరేనమ్మా, నేను తాళాలు వేయటం మర్చిపోయానేమో. మీరు పూజ కానివ్వండమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. అలాగేనండి. గురువుగారు, ఏమిటమ్మా ఇప్పుడొచ్చారేంటి? ఇంతకుముందే వచ్చానండి. ఈ రాత్రికి నేను కూడా ఇక్కడే నిద్ర చేద్దాం అనుకుంటున్నాను. ఓ అలాగా. అవును, అన్నట్లు స్వామివారి మెడలో లక్షల రూపాయల నగలు అలంకరించారు కదా. అవును తల్లి. ఇప్పుడు వీళ్ళిద్దరినీ లోపలే వదిలేసి వెళ్ళిపోతున్నారు. పొరపాటున నగలు కొట్టేశారనుకోండి, ఆ నేరం మీకు చుట్టుకుంటుంది. పాపం ఆ మైథిలి శుభప్రద అలాంటి వారు కాదమ్మా. కాకపోయినా గుడి రూల్స్ ప్రకారం ఎవరిని గుడి లోపల పడుకోనివ్వరు కదా. అవుననుకోండి. అవుననుకోండి కాదు, వీళ్ళని కనుక మీరు లోపల ఉండనిస్తే కమిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంత మాట ఎందుకులేండి, గుడి బయటే ఉండమని చెప్తాను. మళ్ళీ నేను చెప్పానని చెప్పకండి. అలాగే తల్లి. అమ్మ మైథిలి, మీరు మరోలా భావించకండి. గుడి రూల్స్ ప్రకారం ఎవరూ గుడి లోపల ఉండకూడదమ్మా. పూజ అయినా నిద్రైనా గుడి బయటే చెయ్యాలి. పంతులు గారు, అదేంటి? క్షమించండి అమ్మా, మీరు బయటికి వెళితే నేను తాళాలు వేసుకుంటాను. అమ్మ మైథిలి, పదమ్మా. స్వామివారి సేవ ఎక్కడ చేస్తే ఏముంది, పద. డాక్టర్ 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 ఏటైనది? ఉన్నట్టుండి ఎంత సీరియస్ అయిపోనాది? అవును, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు. ఇప్పుడేమైందో? ఓ మై గాడ్! ఏమైంది డాక్టర్? బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతున్నట్టుంది. అందుకే ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? ముంబై నుంచి న్యూరాలజిస్ట్ వస్తే తప్ప మనమేమీ చేయలేం. అయ్యో, ముందు ఆ బ్లడ్ క్లీన్ చేయి. అలాగే డాక్టర్. భగవంతుడా, ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. ఇంకా సేపట్లో వర్షం పడేలా ఉంది. అమ్మా మైథిలి, అదే జరిగితే అక్కడి జ్యోతి ఆరిపోకుండా ఆపడం మన వల్ల కాదమ్మా.
డాక్టర్ మా ఉత్తమ్కి ఎలా ఉంది? సారీ మేడం, కండిషన్ చాలా సీరియస్గా ఉంది. న్యూరాలజిస్ట్ వస్తే తప్ప మేమేమి చెప్పలేం. డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఆయన్ని వెంటనే పిలిపించండి. ఇదిగో ఆయనే కాల్ చేస్తున్నారు. హలో శ్రీనాథ్ గారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు. స్టార్ట్ అవుతున్నారండి? సారీ సార్, నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. నేను వెళ్తున్నాను, కుదిరితే ఈవినింగ్ వస్తాను. సార్, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది సార్. యా ఐ గాట్ ఇట్ సార్, బట్ బెంగళూరులో మా మదర్కి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్ళి ఆపరేషన్ చేయకపోతే మా అమ్మని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అక్కడికి వెళ్తున్నాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సార్ 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 ఏమైంది డాక్టర్? సారీ మేడం, న్యూరాలజిస్ట్ రావడం లేదు. స్వామి, నీ దీక్షలో నిలబడగలనా లేదా అని పరీక్షిస్తున్నావా? నేను నిలువునా కోలిపోయినా, నింగి విరిగి మీద పడినా, ఆఖరికి నా ప్రాణమే పోయినా ఈ అఖండ జ్యోతిని మాత్రం కొండెక్కనివ్వను. ఎందుకు రావట్లేదు డాక్టర్? వాళ్ళ మదర్కి యాక్సిడెంట్ అయిందంట. అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నారట. కుదిరితే ఈవినింగ్ వస్తాను అన్నారు మేడం. ఈవినింగ్ వస్తే నా మనవడి పరిస్థితి ఏంటి డాక్టర్? మైథిలి, ఆయన కాకపోతే ఇంకొక న్యూరాలజిస్టు ఇండియాలో లేరా? వాళ్ళని పిలిపించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఉంటే ఈపాటికి పిలిపించేవాళ్ళం సార్. లేరు కాబట్టే ఈయన కోసం ఎదురు చూస్తున్నాం. బట్ బ్యాడ్ లక్, ఆ దేవుడే కాపాడాలి. భగవంతుడా, డాక్టర్ డాక్టర్ అయ్యో భగవంతుడా, నా మనవణ్ణి బతికించుకునే మార్గమే లేదా? మా కన్నీళ్లు చూసి కూడా నీకు దయగలగటం లేదా? నా మనవణ్ణి బతికించు స్వామి, బతికించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.